సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే కళింగపట్నం, బొమ్మరవెల్లి, మత్స్యదేశం, బందరవానిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెవెన్యూ సిబ్బందికి, హౌసింగ్ సిబ్బందికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, వాలంటీర్లకి ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే పట్టాల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరీమణులు, అక్క చెల్లెళ్ళు, పెద్దలు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు ఉంచిన హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక మీటింగ్ అని మాత్రం మీరు ఎవరు అనుకోవద్దమ్మా. ఇప్పుడే రఘురామ్ గారు చెప్పారు, మీరు నిశ్శబ్దంగా ఉండాలి. ఇది ఒక మీటింగ్ మాత్రం కాదు, ఏదో మేము అక్కడికి వచ్చి 4 ముక్కలు మీకు చెప్పేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే మాకెవరికీ లేదు. మీతో మనసు విప్పి చాలా విషయాలు మాట్లాడాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. లేకపోతే ఎంఆర్ఓ గారు వస్తారు, హౌసింగ్ సిబ్బంది వస్తారు, వాళ్ళే మీకు పట్టాలు ఇచ్చేస్తారు. కానీ ఈ పట్టాల వెనక ఎంత కష్టం ఉందో, ఈ పట్టాల వెనక ఎంత శ్రమ ఉందో మీ అందరికీ తెలియాలి. కనుక జాగ్రత్తగా మీరు వినవలసిన అవసరం ఉంది. నిశ్శబ్దంగా ఉండండి. ఒకటి మైక్ బాగోలేదు. ఇప్పుడు మీరు మాట్లాడితే మేము చెప్పింది మీకు అర్థం కాదు. దయచేసి వెనక్కి కూడా మాట్లాడవచ్చు. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి ఈ కార్యక్రమానికి నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు హాజరు కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల నాన్న హైదరాబాద్ వెళ్ళారు. మీ అందరికీ కూడా నాన్నగారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయమని చెప్తారు. మనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కానివ్వండి, మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. టీవీలో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో పాలించిన ముఖ్యమంత్రులు కూడా మనం చూసాం. ఎన్నికల ముందు మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తాం, మీ భవిష్యత్తు మారుస్తాం, మహిళా సోదరీమణులకు సంక్షేమం చేస్తాం, యూత్కి అది చేస్తాం, అవ్వాతాతలకు అది చేస్తాం, ఇది చేస్తామని మాటలు చెప్పే వాళ్ళని మనందరం చూసాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చిన నాయకులే మనందరం చూసాం. చూసామా లేదా? ఏమమ్మా గట్టిగా చూసాం కదా. కానీ ఈ భారతదేశంలో ఇచ్చిన హామీని, ఇచ్చిన మాటని, సంక్షేమాన్ని ఇచ్చిన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు. ఒకటి ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు మన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సభాముఖంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఆశ్చర్యపోతున్నారు. ఏమిటి ఇంత తక్కువ సమయంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎలా సాధ్యం? మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పక్కలేదు. కేవలం సంవత్సరంన్నరలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంవత్సరంన్నరలోనే ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న ఘనత ఈ భారతదేశంలోనే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా అమ్మా చెప్పండి? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా? లేవు. మరి ఎన్నికలు లేకపోయినా, ఎలక్షన్లు లేకపోయినా
ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే మీరు ఒక్కసారి మన ప్రభుత్వ పాలన ఆలోచించాలి. చాలా మంది అంటారు, ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎలా ఇస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలని చాలా మంది నాకు అడుగుతుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతుంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, మీకు కూడా ఒక మాట చెప్తున్నాను, ఎలా చేస్తున్నారు అన్నదానికి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చెయ్యాలంటే ముఖ్యమంత్రి అయిపోతే సరిపోదు. నియోజకవర్గంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కక్ష లేకుండా ధర్మాన ప్రసాదరావు ఇంటింటికి ఇస్తున్నారంటే ఎమ్మెల్యే అయిపోతే సరిపోదు. ఇలా చెయ్యాలంటే దానికి మనసు ఉండాలని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. అటువంటి మనసున్న ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు మనసున్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు నేను తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పరిపాలన ఒక అక్కకి తమ్ముడుగా పరిపాలిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో పరిపాలన ఒక చెల్లికి అన్నగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఒక అవ్వాతాతలకి మనవడగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఒక కూతురికి తండ్రిగా, ఒక తండ్రి సమానంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే అలు పెరగని పోరాటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే ఓర్వలేక కక్షతో చివరికి కోర్టుల ద్వారా కూడా సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకున్న ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నిజానికి ఈ పట్టాలు మీకు ఇప్పుడు కాదమ్మా, ఉగాదికి రావాలి. అంటే 8 నెలల క్రితమే మనకు పట్టాలు రావాలి. మన దురదృష్టం ఏమిటి? మన దురదృష్టం అంటే మనకి దురదృష్టవంతుడైనటువంటి అతి భయంకరమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఈ పట్టాలు ఎవరు ఇష్టం లేదు. పేదవాళ్ళు ఇంట్లో ఉండడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఈ పట్టాలు ఇవ్వడం మన పంచాయతీల్లోని మన గ్రామాల్లోని ఉన్నటువంటి జన్మభూమి కమిటీ సభ్యులకి తెలుగుదేశం నాయకులకి ఇష్టం లేదు. ఈ పట్టాలు చూసి తెలుగుదేశం నాయకులకైతే నిద్ర పట్టడం లేదు, తిండిని కూడా అరగటం లేదు. ఎందుకంటే వాళ్ళకి భయం, ఎందుకంటే వాళ్ళు చేయలేదు. ఏనాడైనా ఈ సభా సాక్షిగా మీ అందరికీ అడుగుతున్నాను, ఏనాడైనా తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క సంక్షేమ కార్యక్రమమైనా చేసిందని మీకు అడుగుతున్నాను. మీరు పూజించే భగవంతుని మీద వచ్చేసి చెప్పండి అమ్మా, చేశారా? గట్టిగా అలా కక్ష చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు ఆడాడంటే మరి నేను చెప్పక్కర్లేదు. రాజధాని పేరుతో మిమ్మల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, యూత్కి మోసం చేశాడు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని. ఎవరికైనా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందమ్మా? లేదు. మహిళల జీవితం ఏమైనా మార్చాడమ్మా? లేదు. ఇన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు. మామని వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఎన్ని విమర్శించాలో, ఎంత కక్ష సాధించాలో అంత కక్ష సాధించాడు. అయినా ఆకలి తీరలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. మీ అందరి ప్రేమ వల్ల మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పట్టాల కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఆదరిస్తారో వాళ్ళకి ఇప్పుడు భయం పట్టుకుంది. ఊళ్ళో ఉన్న తెలుగుదేశం నాయకుడికి భయం పట్టుకుంది, గ్రామాల్లో ఉన్న జన్మభూమి కమిటీ సభ్యులకు భయం పట్టుకుంది, అమరావతిలో ఉన్న తెలుగుదేశం నాయకులకు భయం పట్టుకుంది, అందరికీ భయం పట్టుకుంది. ఇప్పుడు కొత్త డ్రామా ఏమిటి తెలుసు కదా మీకు? ఇప్పుడు కొత్త డ్రామా తెలుగుదేశం నాయకుల డ్రామా రామతీర్థం. మీకు చెప్తాను, మరి మీకు అందుకే చెప్పాను, ఇన్ని విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి.
తీర్థం. తెలుగుదేశం నాయకులే రాత్రి పూట దేవాలయంలోకి వెళ్తారండి, వాళ్ళే విగ్రహాలు కొట్టేస్తారండి, కొట్టేసి ఆ విగ్రహాన్ని చెరువులో పడేస్తారండి. పడేసి పొద్దున్నైతే ఎల్లో మీడియా, మనకు ఉన్నాయి కదా పత్రికలు, ఎన్నో పత్రికలు, నేను పేర్లు చెప్పకూడదు, మనకు ఎన్నో పత్రికలు ఉన్నాయి కదా, తెలుగుదేశం పెంపుడు కుక్కలు ఉన్నాయి కదా పత్రికలు. ఏమిటి ప్రచారం? వైసీపీ కార్యకర్తలు విగ్రహాలు ధ్వంసం చేశారు, దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అమ్మ ఇది నమ్ముతారా మీరు చెప్పండి? ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, కక్ష సాధింపు లేకుండా కుల మతాలకు అతీతంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే రాముడి విగ్రహం ఎవరైనా పగలగొడతారమ్మా? మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారమ్మా? చివరికి మామని చంపారు చంద్రబాబు నాయుడు, చివరికి రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగిన దౌర్భాగ్యుడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి సభాముఖంగా నేను మీకు తెలియజేసుకుంటాను. అంటే ఏంటంటే ఊళ్ళో జన్మభూమి కమిటీ సభ్యులు ఏం మాట్లాడుకుంటారో మీకు నేను చెప్పాలి. నిన్న మొన్న ఈ 2 రోజుల్లోనే మరి రాముడు కూడా లేకపోతే ఎలాగా? మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మహిళలు, యూత్, అవ్వాతాతలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. మాకు 2024లోనే కాదు 2029లో కూడా మాకు డిపాజిట్లు రావు, మరి మతం పేరుతో ప్రచారం చేయకపోతే మాకు పరిస్థితులు కూడా రాను, అందుకే మేము ఇలా చేస్తున్నామని ఊళ్ళో జన్మభూమి కమిటీ సభ్యులు అనుకుంటున్నారు. ఎందుకంటే చూడలేకపోతున్నారు, ఇన్ని కార్యక్రమాలు చేయడం చూడలేకపోతున్నారు. మనం ఇదే స్థలంలో 3 నెలల క్రితం మనం కలిసామా లేదమ్మా? వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఆ కార్యక్రమానికి మనందరం కలిసామా లేదా? ఇందులో చాలా మంది వచ్చి ఉంటారు. ఇంకా 3 నెలలు గడవలేదు, అప్పుడే ఇంకో పెద్ద సంక్షేమ కార్యక్రమం, పట్టాల కార్యక్రమం ఈరోజు మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. అంటే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టే రాముడి పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఈరోజు రాజకీయం మళ్ళీ మొదలు పెట్టారు. అయితే మహిళా సోదరీమణులు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మీరేం అమాయకులు కాదు. ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరు మీద చేయడానికి కారణం మీకు నేను చెప్పాలి. ఈ భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచంలో అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి మహిళా శక్తి. ఒక మగవాడు విజయం సాధించాలన్నా, మగవాడు ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టాలన్నా అది వెనకాతల మహిళ లేకపోతే ఏ మగవాడు విజయం సాధించలేదు. రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మాన ప్రసాదరావు గారి దగ్గర నుంచి, ఎవరైనా కూడా ఇక్కడ కూర్చున్న నాయకుల దగ్గర నుంచి, మీ కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మహిళలకున్న ఓపిక, మహిళకున్న సహనం మగవాడికి ఉండదు. అందుకే రాజశేఖర రెడ్డి గారికి మహిళలంటే చాలా గౌరవం, ఇష్టం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళలకే చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అమ్మఒడి కానివ్వండి, ఆసరా పథకం కానివ్వండి, ఈరోజు పట్టాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ పేరు మీద పెట్టడానికి వెనకాతలు ఉన్న కారణం ఏంటంటే మహిళలు చాలా శక్తివంతులు. కనుక మీరందరూ కూడా ఎల్లో మీడియా తాలూకా దుష్ప్రచారాన్ని మీరే తిప్పికొట్టాలి. నాకు చాలా మంది అడుగుతున్నారు, కళింగపట్నంలో కానీ, మచ్చిలేసంలో కానీ, బందరవానిపేటలో కానీ, ఉమ్మరవెల్లిలో కానీ మీ వైఎస్ఆర్ కార్యకర్తలు బాగున్నారా అని. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇక్కడ ఉన్నటువంటి మదీనా సాహిబ్ సాక్షిగా మీకు నేను చెప్తున్నాను, కార్యకర్తలందరూ నష్టపోయారు. ఈ రోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, మీరందరూ చూపించినటువంటి ప్రేమ, అభిమానాలు, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం, అలాగే కార్యకర్తల తాలూకా కష్టాలు, కార్యకర్తల తాలూకా త్యాగ ఫలం అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. కార్యకర్తలు నష్టపోయారు, అయినా కూడా గుండె ధైర్యంతో
కార్యకర్తలు ముందుకు వెళ్తున్నారు. దానికి ఒకే ఒక కారణం ఏంటంటే పేద ప్రజలు మహిళా సోదరులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, పథకాలు అందరికీ వెళ్ళాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మేము నష్టపోయినా పర్వాలేదని చెప్పి కార్యకర్తలు మీ అందరి కోసం కష్టపడుతున్నారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇది నేను మదీనా సాహిబ్ సాక్షిగా నేను మీకు చెప్తున్నాను. అందుకే మీ అందరికీ ఒక్క మాట చెప్పాలి, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎలాగా ఉంటారు, ఇంకా పెరుగుతారు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే పార్టీ లేదు. అలాగే రానున్న రోజుల్లో ప్రజలే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా మారబోతున్నారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నా చేతికి ఉన్న 5 నెలలు చూడండమ్మా. ధర్మాన ప్రసాదరావు గారు ఈ నియోజకవర్గంలో, మన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పథకాల పంపిణీ విషయంలో కులం చూడటం లేదు, మతం చూడటం లేదు, పార్టీ చూడటం లేదు, జెండా చూడటం లేదు, వివక్ష లేదు. కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఒక్కసారి వెనక్కి వెళ్దాం, ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. కుల మతాలకి అతీతంగా ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం అలా ఇచ్చిందమ్మా. ఎవరు బాగుపడ్డారు తెలుగుదేశం ప్రభుత్వంలో? ఒక మహిళ బాగుపడిందా? ఒక అమ్మతాతలు బాగుపడ్డారా? ఒక యూత్ బాగుపడ్డారా? ఎవరు బాగుపడ్డారు చెప్పండి అమ్మా. పసుపు చొక్కా నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు తప్ప ఎవరైనా బాగుపడ్డారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను అడుగుతున్నాను. ఒక రేషన్ ఇవ్వాలంటే కక్ష, ఒక పెన్షన్ ఇవ్వాలంటే కక్ష. నువ్వు ధర్మాన ప్రసాదరావు మనిషి అయితే నీకు రేషన్ కట్టు, మీ ఇంట్లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటే నీకు పెన్షన్ కట్టు. ఏమిటి కక్ష? పెన్షన్లో నీకెంత నాకెంత, జన్మభూమి కమిటీ సభ్యులు. రేషన్లో నీకెంత నాకెంత. ఒక బీసీ కార్పొరేషన్ లోన్ ఇస్తే అందులో కమిషను, ఒక మత్స్యకారులు లోన్ ఇస్తే అందులో కమిషను, ఒక కార్డు ఇస్తే అందులో కమిషను. ఈ రోజు నేను మీకు సభా సాక్షిగా అడుగుతున్నాను. 4 పంచాయతీల నుంచి మహిళా సోదరీమణులు వచ్చారు. మన ప్రభుత్వంలో మీరు ఎవరికైనా పథకాల విషయంలో లంచం ఇచ్చారా అని నేను మీకు అడుగుతున్నాను. మీకు ఎవరైనా లంచం అడిగారా అని మీకు అడుగుతున్నాను. గుండె మీద చెయ్యేసుకొని మీరు ఒక్కసారి చెప్పండి అమ్మా, మీకు ఎవరైనా లంచం అడిగారా? గట్టిగా మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా? అది మన ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా. ఇప్పుడే ఈ కార్యక్రమానికి రాకముందు ఇక్కడే 2 అడుగుల దూరంలో కళింగపట్నంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించాం. మన దురదృష్టం ఏంటంటే ఇంతవరకు ఆ రైతు భరోసా కేంద్రం స్థలం తెలుగుదేశం నాయకుల అడ్డాలో ఉండేది, ఆక్రమణకి గురయింది. మళ్ళీ నాన్నగారు మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి కళింగపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకొని, గారమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోక్యం చేసుకొని జన్మభూమి కమిటీ సభ్యుల చెర నుంచి ఆ భూమిని విడుదల చేసి ఈ రోజున పేదలకు ఉపయోగపడినటువంటి రైతు భరోసా కేంద్రాన్ని తొందరలోనే అక్కడ ప్రారంభిస్తున్నాం. ఇప్పుడే అక్కడ భూమి పూజ కూడా చేసి వచ్చాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక పక్క తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి ఆర్థికంగా మనం వెనకబడిపోయాం. ఆర్థికంగా వెనకబడిపోయిన అలుపెరగని పోరాటం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ నియోజకవర్గంలో ధర్మాన ప్రసాదరావు గారు కానీ చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా ప్రతిపక్ష నాయకులు రాక్షసులా తయారయ్యారు. మీరే ఆ రాక్షసులు అడ్డుకోవాలని చెప్పి సభాముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారు, హౌసింగ్ డిఈ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఈ 4 పంచాయతీలకు సంబంధించి ఇంకా చాలా పట్టాలు రావాల్సి ఉన్నాయి పట్టాలు. మీరు 2వ విడతలోనే ఆ పట్టాలు తప్పనిసరిగా ఇవ్వాలండి. అదే కాకుండా బందరవానిపేటకి సమస్య కూడా ఉంది. మీరు తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించి మా మత్స్యకారులు, ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారికి మత్స్యకారులు అంటే చాలా ఇష్టం. పేద ప్రజలన్నా మత్స్యకారులన్నా ధర్మాన ప్రసాదరావు గారికి చాలా ఇష్టం. ముఖ్యంగా మీరు బందరవానిపేట ఇష్యూ అయితే ఉంది, మీరు తప్పనిసరిగా పరిష్కరించి పట్టాలు వారికి ఇవ్వాలని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను కోరుకుంటున్నాను.
ఇప్పుడు మీరు పట్టా తీసుకుంటారు, మీరు పట్టా తీసుకుని రోడ్డు మీద వెళ్తుంటారు. రోడ్డు మీద ఒక తెలుగుదేశం నాయకుడు కూర్చుంటాడు, పసుపు చొక్కా వేసుకొని విండి మీద గెత్తులు ఎలా కూర్చుంటాడు లేదా? కూర్చొని నీకు పట్టా వచ్చేసిందా అంటాడు. వచ్చింది. పట్టా ఒట్టిని ఇచ్చారేటి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా జోబు నుంచి ఇస్తున్నాడేటి? మీకు సంక్షేమ కార్యక్రమాలు అంటారు కదా. ఎందుకంటే ఆడికి నిద్ర పట్టదు. నీకు పట్టా రావడం వాడికి నిద్ర పట్టదు. భోజనం చేస్తే అరగదు, మధ్యాహ్నం పడుకుంటే నిద్ర రాదు, కాఫీ తాగితే నాలుగు కాలిపోతాయి. ఎందుకంటే అది కక్ష. వారంటాడు జోబీలు చేస్తున్నారేంటి అని. మీ మహిళా సోదరి మన అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు జోబీ నుంచి ఇవ్వడు. మీరు తెలుసుకోవాలి ముందు. ఏ నాయకుడిని జోబీ నుంచి ఇస్తారటమ్మా? కానీ మన ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి తేడా ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు జన్మభూమి కమిటీ సభ్యుడు జోబీలోకి వెళ్ళేవి, పసుపు చొక్కా నాయకుడు జోబీల్లోకి సంక్షేమ కార్యక్రమాలు వెళ్ళేవి. మన ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి జోబీలోకి వెళ్తున్నాయని చెప్పి సభాముఖం మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ మధ్య నేను బంగారవానిపేట వెళ్ళాను. ఒక చిన్న శుభకార్యం ఉంటే బంగారవానిపేట కూడా వెళ్ళాను. లక్ష్మయ్య గారిని వాళ్ళందరినీ కలిసి వస్తుంటే కారు దగ్గర ఇంక ఎక్కుతున్నాను. ఒక ముసలావిడ వచ్చింది నా దగ్గర. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఒక 70 సంవత్సరం ముసలావిడ నా దగ్గరికి వచ్చింది. అయ్యా నేను తప్పు చేశాను అని అంది. నాకు అర్థం కాలేదు. ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో తెలియదు. 70 సంవత్సరాల ముసలావిడ. అయ్యా నేను తప్పు చేశాను, 2019 ఎన్నికల్లో నేను ఫ్యాన్ గుర్తుకు ఓటేయలేదయ్యా, నాన్నగారికి ఓటేయలేదయ్యా, సైకిల్ గుర్తుకే ఓటేశానయ్యా. కానీ నేను సైకిల్ గుర్తుకి ఓటేసినా కూడా నాకు టెన్షన్ వస్తుంది. మా ఆయనకి ఆరోగ్యశ్రీ ఆపరేషన్ అయ్యింది, నా మనవడికి విద్యాదీవన పథకం వచ్చింది, నా కోడలికి వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చింది. నాన్నకి చెప్పయ్యా, జగన్ బాబుకి చెప్పయ్యా, 2024 ఎన్నికలకి నేను బతుకుంటానా లేదో నాకు తెలియదు కానయ్యా, నా కుటుంబం మొత్తం 2024 ఎన్నికలకి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామయ్యా నా ముసలావిడ నాకు చెప్పింది. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మన ప్రభుత్వం కక్ష సాధింపు లేకుండా ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి ఇస్తుందో మీరు గమనించండి దయచేసి. మన పాలవాడు మన ఇంటికి టైంకి వస్తారా లేదో మనకు తెలియదు, మన పేపర్ వాడు మన టైంకి వస్తారా లేదో మనకు తెలియదు. కానీ వాలంటీర్ మాత్రం టైంకి వచ్చి తలుపు కొట్టి మరి నీకు రేషన్ కావాలా, నీకు పెన్షన్ కావాలా, నీకు అమ్మఒడి పరంగా నీకు పట్టా వచ్చిందా అని వాలంటీర్ మీకు అడుగుతున్నావా లేదా అమ్మ చెప్పండి. అది మన ప్రభుత్వం. అది మీరు గమనించండి దయచేసి. అలాగే కలిగిపట్నంలో కూడా ఇంకా పట్టాలు ఇవ్వాల్సి ఉన్నాయి. ఎంఆర్ఓ గారు ఉన్నాయి ఇంకా పెండింగ్. మీరు అవి 2వ విడతలో ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సినగా మీకు మనం చేసుకుంటున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్షాలు కానీ చాలా ఈర్ష్యతో ఉన్నారు, ఉగ్రవాదుల కంటే ప్రమాదంగా ఉన్నారు. మీరు దయచేసి మీరు గమనించండి. మీ అందరి నుంచి నేను కోరుకుంటుంది ఒక్కటే, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, శక్తిని ఇవ్వాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరూ నేను కోరుకుంటున్నాను. మీరందరూ శక్తినిస్తే నాన్నగారు ధర్మాన ప్రసాదరావు గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, కొండనైనా ఢీకుంటారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మీ పేరేంటమ్మా? అమ్మా ఈవిడి పేరు గురమ్మ గారు. అందరూ వినండి. గురమ్మ గారు, మీకు ఎవరైనా సాయం చేస్తే
మీరు వాళ్ళ మంచి కోరుకుంటారా లేదా? అంతే కదా అంటాను. విన్నారు కదా, విన్నారు కదా అందరూ. మనకు ఎవరైనా సాయం చేస్తే వాళ్ళ మంచి మనం కోరుకుంటాం. ఒకవేళ తిరిగి మనం సాయం చేయలేకపోతే కనీసం ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటాం. మరి ఈ రోజున ఇంత విపత్తకర పరిస్థితుల్లో కూడా మనకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మనం కాపాడుకుంటామా లేదా? గట్టిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? అది మీరు దయచేసి మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడగలరు. ఎల్లో మీడియా నుంచి కానీ, ఉగ్రవాదులకంతా ప్రమాదంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి కానీ, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ, దొంగ పత్రికల దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడగలరు. కనుక దయచేసి మీరు విజ్ఞప్తి ఆలోచించండి. మనకి పెట్టేవాడు మనవాడైతే మనకు